దశాబ్దాల కిందట జపాన్ లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. నాకు తెలిస్తే బాగుండు. అక్కడ ఏం చేస్తున్నావు? అడుగుతుంది నిన్నే. ఇది నా పని. నాకు చెప్పింది కేవలం తినడమే నా పని అని. అయితే మాత్రం షిఫ్ట్ తింటావా? ఎవరు చెప్పారు నీకు? రేయ్ ఆపో, నీకే చెప్పేది ఆపో. నువ్వు కాస్త మాటలు ఆపుతావా? అతను నా కోసమే పని చేస్తున్నాడు. వాడు మానవ జాతికి పెద్ద ఉపద్రవం సృష్టించబోతున్నాడు. ఏంటి వీడా? వీడికి పందిలా తినడం తప్ప ఏం చేత కానట్టుంది. వాడికి సమయం వస్తే చేస్తాడు. వాడి పవర్ రివీల్ అవ్వాలంటే ఆ పవర్ రేంజర్స్ వీడిని నాశనం చేసినప్పుడే జరుగుతుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. వీడు నాశనం అయిన తర్వాత ఏం చేయగలడు? నీ మట్టి బుర్రకి అర్థం కాదులే. మట్టి బుర్రనా? నువ్వేం చేస్తున్నావు? చూస్తాను. ఈ బుల్డీస్ కి అన్ని జోడ్స్ ని కలిపి సామ్రాయ్ గిగాజోడ్ గా మార్చేసే శక్తి ఉంది. యా, కానీ అది కాస్త మంచి మోజు కాదనుకుంటా. అందుకేనేమో దీన్ని 300 ఏళ్లు పాతి పెట్టుంటారు. ఇది రిస్క్ అనడంలో సందేహం లేదు. సరైన పద్ధతిలో గనక వాడకపోతే మిగతా జోడ్లన్నీ పాడు చేస్తుంది. కానీ చేయగలడని యాంటోనీ మీద నాకు నమ్మకం ఉంది. ఓ, నా మీద ఇంత నమ్మకం వచ్చినందుకు థ్యాంక్స్. కానీ ఈ మెగాజోల్ని కాంబినేషన్ చేయడంలో కెవిన్ ఎక్స్పర్ట్ కదా. ఇంతకీ కెవిన్ ఎక్కడున్నాడు? రీజనల్ ఫైనల్స్. నేను కూడా స్విమ్ చేస్తే బాగుండేది. ఐఎమ్ సారీ గాయస్. ఎక్స్క్యూజ్ మీ. నాకు తెలుసు. హేయ్, నేను ఇప్పుడే కెవిన్ ని చూశాను. ఏంటి? అతను బయట ఉండి పోస్టర్ చూస్తున్నాడు. ఏడి ఎక్కడా? నిజంగానే కెవిన్ ని చూసావా? నేనెప్పుడు అతన్ని కలవలేదు. ఆ ఫోటోలో ఉన్నట్టే ఉన్నాడు. నిన్ను చేరేప్ చేయడానికి వస్తాడేమో. ఏమంటున్నావు నువ్వు? అతని తప్పు వల్లే మనం క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది. చెప్పకుండా ఎవరు వదిలేమన్నారు? ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. రీజనల్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ అంటే చాలా పెద్ద పోటీ. నేను ఒకప్పుడు లైఫ్ గార్డ్ గా చేసేవాడిని. వాళ్ళు నాలాంటి ఎక్స్పర్ట్ సర్వీస్ ని వాడుకుంటారు. చూడు, నువ్వు లైఫ్ గార్డ్ గా చేసావా? నేనే బెస్ట్. నీకు తెలుసా స్పైక్? మంచి లైఫ్ గార్డ్ అవ్వాలంటే మంచి గ్రహింపు ఇంకా నిరంతరం అలర్ట్ గా ఉండటమే. Mia! Mike! Kevin! Ha! Emily! Antonio! Go Power Rangers! Go Power Rangers! Rangers కలిపారు సమురాయ్ ఎప్పటికీ. Go Power Rangers! Go Power Rangers! Rangers కలిపారు సమురాయ్ ఎప్పటికీ. నేను నోవాకి నిజం చెప్పాల్సింది. కానీ నేను పవర్ రేంజర్ అన్న విషయం రహస్యంగా ఉండడమే మంచిది. నేను పవర్ రేంజర్ అయినందుకు వీళ్ళకి దూరంగా ఉండడమే వీళ్ళని సేఫ్ గా ఉంచుతుంది. ఈ పేజ్ మొత్తం నాదే. నా ఆకలి తీర్చే మంచి స్నాక్.
ఆ సైకిల్ బాగా రుచిగా ఉంటుంది. హే ఆగు! అది నా సబ్రైజర్. ఇది చేతుగా ఉంది. నా చేత ఏం తినిపించావు? వెళ్ళు. నువ్వు నా ఆహారాన్ని పాడు చేశావు. ఓ, సామురాయ్ రేంజర్స్ వచ్చేసారా? కెవిన్ నువ్వు కూడా మారు. నాకు మారాలనున్నా ఆ మూర్ఖుడు నా సబ్రైజర్ ని మింగేశాడు. ఏంటి తిన్నాడా? ఓ కమాన్, జోక్ చేస్తున్నావా? దిగులు పడకో, వాడిని మేము ఆపుతాం. నువ్వు ఇక్కడే ఉండు. ఎవరన్నా తింటున్నప్పుడు డిస్టర్బ్ చేయడం తప్పని తెలుసుకోవాలి. అంటోనియో! ఇక దీన్ని మర్చిపోయి వేరే ఎక్కడైనా వెళ్ళి తినాల్సిందే. అది చాలా త్వరగా అయిపోయింది. మరి కెవిన్ సాంబ్రైజర్ సంగతి ఏంటి? వాడికి ఆకలేసినప్పుడు మళ్ళీ వస్తాడు. వాడిని చూస్తుంటే ఎక్కువసేపు ఆగడనుకుంటా. ఆ, నువ్వు బానే ఉన్నావా? యా, కానీ నా సబ్రైజర్ పోయింది. ఏం బాధపడకు, అది మనకు దొరుకుతుందిలే. ఓ, ఇది డెకర్ ఖడ్గమే. అంటే ఇదే అతను ఆఖరిసారి యుద్ధం చేసిన చోటై ఉంటుంది. ఇక్కడే అంతమై ఉంటాడు. డెకర్ నిజంగానే చనిపోయాడా? దాని అలా పారేయొద్దు చెప్తున్నాను. అలాంటిది దొరకాలంటే చాలా కష్టమైన పని. సెనేటర్, మీ అందరికీ తెలిసే ఉంటుంది దీన్ని నేనే తయారు చేశానని. ఇది చాలా మంచి జ్ఞాపకం. నాకు గుర్తుంది. నేను ఒక యోధుని ఎంచుకుని మరి ఈ ఖడ్గాన్ని ఇచ్చానంటే అతను ఎంత యోధుడై ఉంటాడో. అతన్ని అంత తేలిగ్గా ఓడించగలమా ఎవరైనా సరే? చూడు డాయు, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నువ్వు నా కోసం పని చెయ్యాలి. నీ హార్మోనియం కూడా నేను సరి చేసి పెడతాను. హా? నువ్వు ఒంటరిగా చెయ్యనక్కర్లేదు. ఏంటి నువ్వనేది? నేను చెప్పేది విను. దీంతో ఏం చేయబోతున్నావని. డెకర్, ఒకసారి చూడాలి పాత రోజుల కోసం. వాడు మనతో ఎందుకు ఇలా చేశాడు? మన రిలే టైం ఏం బాలేదు. మనం 5 సెకండ్స్ ముందే ఉండేవాళ్ళం. కెవిన్ టీంలో ఉన్నప్పుడా? వాడిని మర్చిపో. వాడు టీంని ఫెయిల్ చేశాడు. అసలేమీ చెప్పకుండా మాయమైపోయాడు. కెవిన్, డ్యూడ్ ఎక్కడికి వెళ్ళిపోయి ఎంతసేపు? మేము నీ సమ్రైజర్ ని ఎలా తేవాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఓ అవునా, థ్యాంక్స్. ఆ బాధ సామ్యురైజర్ ని పోగొట్టుకున్నందుకే కాదు, వేరే ఏదో కూడా ఉంది. నిజం చెప్పామయ్యా. ఈ రోజు నేను టౌన్లో ఇది చూశాను. అతని టీం రీజనల్ స్విమ్మింగ్ ఫైనల్స్ కోసం టౌన్కి వచ్చారు. వినండి, కెవిన్ తన సామ్రైజర్ లేకుండా ఫైట్ చేయలేడు. అతను నార్మల్ అవడానికి కొంచెం టైం ఇద్దాం. అవును, టైం ఇద్దాం. ఈ లోపు మనం సమ్రైజర్ ని కనిపెడదాం. సెనేటర్ నాకు అబద్ధం చెప్పాడేమో. నాకది నమ్మాలని ఉన్నా డెక్కర్ ఈ అడవిలో ఏం దొరుకుతాడు? అతను బతికే ఉన్నాడు. నేను నమ్మలేకపోతున్నాను. నువ్విక్కడ ఎలా ఉన్నావు? ఆ రెడ్ రేంజర్ నిన్ను చంపేశాడనుకున్నాను. నా ఖడ్గం దాని శక్తి నా కీడును మొత్తం స్వీకరించేసింది. నన్ను బ్రతికించింది. నా శాపం వదలాలంటే నేను ఈ యుద్ధాన్ని ఎలాగైనా గెలవాలి. కానీ నా ఆయుధమైన ఖడ్గం లేకుండా నేను ఎలా పోరాడగలను చెప్పు? చాలా రకాలుగా మనిద్దరం ఒకటే. మనిద్దరికి మంచి బంధం ఉంది. నా హార్మోనియం ఇంకా నీ ఖడ్గం.
వీటిని రిపేర్ చేయొచ్చు. రిపేర్ చేయగలిగిన నైలాక్ మాస్టర్తో నేను మాట్లాడాను. మనం తనకి మేలు చేస్తే వీటిని బాగు చేస్తాడు. మీరంతా సిద్ధమా? ఓకే, గెట్ రెడీ. గో ఆన్ మార్చ్, గెట్ సెట్ అండ్ గో. అక్రమ్, Come on, buddy. కెవిన్, నువ్వేనా? మాట్లాడడానికి ట్రై చేయకు, శ్వాస తీసుకో. నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. నా టీం ఉంది నన్ను ఆదుకోవడానికి. కెవిన్, నువ్వా? ఇక్కడ నువ్వు లెజెండ్వి. ఏమో, అదంతా నాకు తెలీదు. నువ్వెక్కడున్న వాలంటీర్లు అందరికంటే బెస్ట్ స్విమ్మర్వి. కానీ నాకు అర్థం కాని విషయం, వీటి నుండి దూరం అయ్యావు ఎందుకు? చూడు నువ్వా, నీకు నిజం చెప్పాలన్నా చెప్పలేను. అవన్నీ వదిలే, నువ్వు బాగున్నావు, అది చాలు. ఇక నేను వెళ్ళాలి. రేపటికి నీకు గుడ్ లక్. నువ్వెక్కడున్న వాలంటీర్లు అందరికంటే బెస్ట్ స్విమ్మర్వి. కానీ నాకు అర్థం కాని విషయం, వీటి నుండి దూరం అయ్యావు ఎందుకు? నాకు జీవితంలో టీం వర్క్ అంటే ఎంతో ముఖ్యమని నీకు అర్థమైతే చాలు. నేను నా మైండ్ నుండి ఇవన్నీ తీసేయాలి. నేను గిగాజోడ్ కాంబినేషన్ ని కనిపెట్టడం మీద దృష్టి పెట్టాలి. నాకు ఆకలిస్తోంది. అదిగో అక్కడ ఏదో కనపడుతుంది, దాన్ని కూడా తినేస్తే సరిపోతుంది. ఇది నాకు నచ్చిన ఆహారం. చాలా రుచిగా ఉంది. చెప్పలేనంత రుచిగా. ఆ నాయలక్ మళ్ళీ సిటీ సెంటర్కి వచ్చాడు. మరి కెవిన్ సంగతి ఏంటి? వాడు ఎక్కడున్నా సేఫ్ గానే ఉన్నాడు అనుకుంటున్నాను. ముందు మనమైతే వెళ్దాం పదండి. వెళ్దాం పదజీ. హే పెద్ద ప్రాణి, మీరు మళ్ళీ వచ్చేసారా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. మన ముందు కెవిన్ శామ్రైజర్ ఎక్కడ దాచిపెట్టాడో కనిపెట్టాలి. ఇప్పుడు ఒక క్రాంక్ కాల్ చేద్దాం. ఆ రింగ్ సౌండ్ ఎక్కడ నుంచి వస్తుంది? ఆ సౌండ్ సామ్రైజర్ నుంచి. ఆన్సర్ చేస్తే బెటర్. అది ఎక్కడుంది? నా కుడి చేయి రింగ్ అవుతుంది. అది వాడి కుడి చేతిలో ఉన్నట్టుంది. ఆ కాల్ డిస్కనెక్ట్ చేయాలి. క్షమించాలి, నేను మధ్యలో వస్తున్నందుకు. స్కార్ఫ్, నీకు కావలసినంత తిను, కడుపు నిండేదాకా తిను. నేను తిండిపోతున్నా. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? యుద్ధంలో నా ఖడ్గం విరిగిపోయింది కాబట్టి నా శాపం ఇంకా తప్పిపోయానని అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసాను. నా మేధస్సు సరయ్యే వరకు నేను కేవలం వాడుకునే ఖడ్గాని మాత్రమే. అయితే నిన్ను మళ్ళీ ఓడించాల్సిందే. బ్లాక్ బాక్స్ సూపర్ సామురాయ్ మోడ్.
వాడొచ్చి టైం వేస్తున్నాడు. వాళ్ళు దేనికి వెయిట్ చేస్తున్నారు? కూర్చొని తినేయచ్చు. నా కడుపు నిండింది. అయ్యో, ఇదేంటి నొప్పి పెడుతోందా? ఓకే డయ్యో, సెనేటర్ కోసం ఒక పని పూర్తి చేసేద్దాం. ఏంటి వాళ్ళందరూ ఒకటే టీం కదా? వాడి నిజమైన పవర్ వాడి నాశనం అయ్యాకే నీకు తెలుస్తుంది. ఇక్కడ మన పని అయిపోయింది. నిజమైన పవరా? మనం ముందు కెవిన్ సామ్రైజర్ ని కనిపెట్టాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. సాధించాను. కెవిన్ సామ్రైజర్ ఇంకా పనిచేస్తుంది. దయా చెప్పింది నిజమే. ఇలాంటి మాన్స్టర్ కాదు ఎప్పుడు చూడలేదు. మరి వాళ్ళు వీడిని ఇలా నాశనం చేస్తుంది, అలా తిరిగి వస్తాడేనా? వాడి షీల్డ్ ఇంకా పూర్తిగా అలానే ఉంది. జేడెన్, నా సమురాజర్ లేకున్నా మీతో కలిసి ఫైట్ చేస్తాను. కెవిన్ కెవిన్ ని తీసుకొని సిద్ధం అవ్వు. మీరు దీన్ని కనిపెట్టేశారా? అవును. గో గో సమురాయ్! సూపర్ రెడ్ కాంబినేషన్. జోర్స్ కంబైన్. Glorver Megazord on for battle. Let's go. ఈ షీల్డ్ చాలా గట్టిగా ఉంది, దీన్ని బ్రేక్ చేయలేమేమో. Double katana power. ఇది కూడా పనిచేయట్లేదు. వీడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. ఇక అల్టిమేట్ కాంబినేషన్ ని ట్రై చేసి బుల్ డిస్క్ ని వాడి సమురాయ్ గిగాజోడ్ ని ఫామ్ చేయాలి. నువ్వు అది ఖచ్చితంగా చేయగలవా? ఒకవేళ తేడా కానీ వస్తే ఇది బ్యాడ్ న్యూస్ అవుతుంది. అది చాలా రిస్కే, కానీ చేయక తప్పదు. ముందుగా మనం అన్ని జోడ్స్ ని కాల్ చేయాలి. జేడెన్, మనకు వేరే చాయిస్ లేదు. ఓకే కెవిన్, మేము నమ్ముతున్నాం. బుల్ డిస్క్, ఇప్పుడు నీ పవర్ చూపించే సమయం ఆసన్నమైంది. ఇక మొదలు పెడదాం. మనం గిగాజోడ్ గా మారాక ప్రతి జోడ్ పవర్ ని ట్యాప్ చేయగలం. రెడీ? రెడీ. మరి ఇక మొదలు పెడదాం. అల్టిమేట్ సామురాయ్ కాంబినేషన్. నువ్వు సాధించావు కెవిన్. ఓకే, వీడు ఖచ్చితంగా మన చేతుల్లో ఓడిపోతాడు. ఈ నైలాక్ గాడికి ఏం చేయాలో క్లూ లేనట్టుంది. ఇక టైం మొదలైంది. టైగర్ డ్రిల్ చార్జ్. పిమ్సర్ క్లాస్ షైన్. ఇక ఫైనల్ గా మన అందరం సింబల్ పవర్స్ ని వాడి వాడిని అంతమొందించాలి. మీరు సిద్ధమేనా? యా. లయన్ జోడ్, టైగర్ జోడ్, బుల్ జోడ్, డ్రాగన్ జోడ్, స్వార్డ్ ఫిష్ జోడ్, ఏప్ ఫోల్డింగ్ సోర్డ్, బేర్ ఫోల్డింగ్ జోడ్, బీటిల్ జోడ్, టర్టిల్ సోర్డ్, ఆక్టో జోడ్, క్లాస్ జోడ్. సింబల్ అల్టిమేట్. వాడు చాలా టఫ్ గా ఉన్నాడు. నేను మన అటాకింగ్ కొంచెం పవర్ ని యాడ్ చేస్తాను. షోగన్ మోడ్, పవర్ ఆఫ్ యాన్సిస్టర్స్.
ఇక ఇప్పుడు వాడికి బాస్ ఇవ్వడం చూపిద్దాం. వాడిని అంతం చేసే టైం వచ్చింది. షోగన్ రేంజర్ స్క్వాడ్! సామురాయ్ రేంజర్స్ విజయం మనదే. మంచి టీం వర్క్, ముఖ్యంగా నీది కెవిన్. థ్యాంక్స్. ఇప్పుడు నేను వెళ్ళి ఇంకో టీంని సపోర్ట్ చేయాలి. హా. హే! ఊళ్ళో నీళ్ళని స్ప్లాష్ చేయకు. ఏంటది అంత పెద్దగుంది? నేను మునిగిపోతున్నాను. నిన్ను కాపాడడానికి వస్తున్నా. నేను మునిగిపోతున్నాను. నువ్వు నన్ను కాపాడతావా లేదా? చెప్పాలంటే దానికి ఒక ప్రాబ్లం ఉంది. నేను ఇప్పుడు నిలబడలేను. ఓ నో, నోవాకి మళ్ళీ క్రాప్ వచ్చేలా ఉంది. వాడు గెలిచేంత ఫాస్ట్ గా స్విమ్ చేయలేడు. పవర్ రేంజర్స్ నియమం నన్ను నా ఫ్రెండ్ కి హెల్ప్ చేయకుండా ఎలా ఆపుతుంది? ఆగు. నీకు బాగా నొప్పికుందా? అవును, కానీ నువ్వు ఆగు, ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను. నిజంగానా? యా, మనం ఒక టీం కదా. హే, నోవా టీం గెలిచిందా? యా, నా టీం గెలిచింది. ఆఖరికి నేను నా టీంకి బాయ్ చెప్పాను. మీ అందరికీ థ్యాంక్స్ నన్ను భరించినందుకు. నా విధేయత ఎప్పుడు కూడా ముందు ఈ టీంతోనే. మాకు ఒక సెకండ్ కూడా డౌట్ రాదు.